ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, కృష్ణపక్షం, తేదీ 17 జనవరి 2026 శనివారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 5:59 తిథి చతుర్దశి రాత్రి 12:02 వరకు, తరువాత అమావాస్య. నక్షత్రం మూల ఉదయం 8:05 వరకు, తరువాత పూర్వాషాఢ. యోగం యఘత రాత్రి 9:10 వరకు. కరణం విష్టి ఉదయం 11:14 వరకు, తరువాత శకుని. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత ఘడియలు తెల్లవారు జామున 5:05 నుండి ఉదయం 6:49 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:48 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం ఉదయం 6:25 నుండి 8:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:06 వరకు. రాహుకాలం ఉదయం 9:39 నుండి 11:03 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి 3:12 వరకు. గుళిక కాలం ఉదయం 6:53 నుండి 8:16 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. సహనంతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. వృషభరాశి: మంచి వార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. మిథున రాశి: మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అనవసర ఆలోచనలకు దూరంగా ఉండండి. కర్కాటక రాశి: ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. పాత బాకీలు వసూలవుతాయి. సింహరాశి: పని భారం ఎక్కువవుతుంది. అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. కన్యరాశి: శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. తులారాశి: స్నేహితుల ద్వారా లాభం పొందుతారు. కొత్త పరిచయాలు ఉపయోగకరంగా మారుతాయి. వృశ్చిక రాశి: వృత్తిలో మార్పుల ఆలోచనలు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ధనస్సు రాశి: ధైర్యంతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు. ప్రయాణ సూచనలు ఉన్నాయి. మకర రాశి: ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. కుంభరాశి: భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. దాంపత్య జీవితంలో అనుకూలత ఉంటుంది. మీనరాశి: పనిలో ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.